ప్రియులారా, ఈ నవంబర్ 18వ తేదీ మరొకసారి మిమ్మలను కలుసుకుంటున్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు నామములో ఈ జీసస్ మిట్స్ కుటుంబాలు, యూట్యూబ్ ఫ్యామిలీ, ఫేస్బుక్ ఫ్యామిలీ, మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. డైలీ మీరు చూస్తున్నారు, ఎదుటివారికి షేర్ చేస్తున్నారు. కొంతమంది వదిలిపెట్టారు అనుకున్నట్టుంది. నేను ప్రేరేపింపబడి చెప్తున్నాను, ప్రతిరోజు దేవుని స్వరం మీరు వినాలి. ప్రతిరోజు బైబిల్ చదివి ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అన్న తలంపుతో మీరు ఆ వాక్యమునకు లోబడి చూడండి. మీ జీవితంలో మీ జీవన విధానమే మారిపోతుంది. ఆమేన్. సరేనా? ప్రభు మిమ్మలను ఆశీర్వదించును. ఇంకొక విన్నపం ప్రతిరోజు చెప్తాను, ఎదుటివారికి షేర్ చేయండి. తమిళ్ తెలిసిన వారు తమిళ్ వారికి షేర్ చేయండి. హిందీ భాష తెలిసిన వారు హిందీలో విన్న వారికి షేర్ చేయండి. వారిని అడిగి విచారించండి, మీకు ప్రయోజనకరంగా ఉందా. అలాగూ మీరు ఎదుటివారికి షేర్ చేస్తే వాళ్ళను అడగండి. ఇలాగూ మనం ప్రభు రాజ్యాన్ని కడదాం. హల్లెలూయా. సరేనా? గలతీ 5:22 పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తూ వస్తున్నాడు. ఆ 22వ వచనములో ఆత్మ ఫలమేమనగా దయాలుత్వము చాలా చాలా ముఖ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత చదువుకున్నప్పటికీ, పట్టము తీసుకున్నప్పటికీ, ధనము కలిగి ఉన్నప్పటికీ, లోక జ్ఞానము, లోక స్నేహితులు ఉన్నప్పటికీ, దేవుని దయగల హస్తము నీ మీద, నా మీద ఉంటేనే మనము ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యమునకు ప్రయోజకులముగా ఉండగలము. దయాలుత్వం చాలా ముఖ్యం. వాక్యం చదువుతున్నాను. ప్రియులారా, క్రీస్తు యేసునందు ఆయన మన పట్ల చూపినటువంటి దయను బట్టి, ఆయన మన పట్ల కలిగి ఉన్న దయను బట్టి, ఆయన యొక్క మహాకృపాైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:6-7 ఈ వచనమును మీరు విశ్వసించాలి. ఆమేన్. ఒకప్పుడు అన్యులము, పరదేశులము, యేసుక్రీస్తు రక్తమునకు దూరముగా ఉన్నాము, ఎరుగని వారముగా ఉన్నాము, నమ్మకము లేని వారముగా, విగ్రహారాధనలో ఉన్నాం, దేవుడు లేనివారుగా ఉన్నాము, జన్మ స్వభావము మారనటువంటి భయంకరమైన వ్యక్తులముగా ఉన్నాము. ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క రక్తము చేత కడగబడి, రక్షింపబడి, దేవుని యొక్క వాక్యము చేత మనము ఆశీర్వదింపబడ్డాము. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే, ఎఫెసీ 2:6 క్రీస్తు యేసు మన పట్ల కలిగి ఉన్నటువంటి కృపను బట్టి ఆయనతో కూడా మనలను లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెడుతున్నాడు. విశ్వసిస్తున్నారా? ఒకప్పుడు శాపములో, అక్రమములో పడి ఉన్నటువంటి మనలను లేపాడు. ఎలాగూ క్రీస్తును మృతులలో నుంచి లేపాడో అలాగే నీవు నేను పాప జీవితములో నుంచి లేపబడ్డాము. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు ఉన్నతములో ఆయనతో కూడా కూర్చోబెడుతున్నాడు. కనుక యేసయ్య ప్రసన్నతను నేను చూస్తున్నాను. ఆయన నాతో ఉన్నాను. ఆయన దయగల హస్తము నన్ను నడిపిస్తుంది. నేను నమ్మువాని నేను ఎరుగుదును, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి ప్రభువును స్తుతిస్తూరండి. ఆయన దయ అది ఒక సుదీర్ఘ జీవితముగా మారుస్తుంది. ప్రార్థించుదామా? ప్రభువా, మీ దయగల హస్తం మా ఇంటి మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీదకి చాపబడాలయ్యా. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ దయగల హస్తం చాపబడాలని చెప్పేటువంటి సమయమున ఆ దయ అనబడిన ఆశ్చర్యమైన కృప, ఆ స్వభావమును మీరు నాకు దయచేయండి ప్రభువా. దయాలుత్వము ప్రతి ఒక్క చోట దయగల మనసుతో నేను ఉండాలి. విమనస్సుడునుగా నడుచుకోకూడదు. దేవా, నా మాటలో, నా క్రియలో, నా చూపులో నేను దయగల వ్యక్తిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి ప్రభు అలాగే చేస్తున్న దయకై కోటి స్తోత్రములు. మీ బిడ్డలందరినీ కొలత లేకుండా ఈ దినం ఆశీర్వదించి, ఈ రాత్రి వారు మరలా పడకలోనికి వచ్చేటప్పుడు ప్రభువా, ఎంతో దయగల కృప నా మీద ఉంది అని స్తుతించుటకు సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. మీరు ఈ పరిచర్యలో కలిసి
మాతో భుజమిచ్చి అనుదినం పరిశుద్ధాత్మునితో అను పరిచర్యను మీ ప్రాంతములలో మీరు అనేకులకు షేర్ చేస్తూ ఉండండి. మనము కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.